హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే చూపించిపోతున్నాను. ఇది మన బాడీలో బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాటిని ఇంక్రీజ్ చేస్తుంది. కంటి చూపు కాస్త తక్కువ అయినా సరే దాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దాంతోపాటు గుండెకి కూడా ఇది చాలా మంచిది. వీటన్నిటితో పాటు హెయిర్ను కూడా రీగ్రోత్ చేసి మళ్ళీ ఊడిపించుట్ను కూడా మళ్ళీ తీసుకొస్తుంది. మరి దీని ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పెనం మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అది ఐరన్ కడాయి అయినా నాన్ స్టిక్ అయినా పర్లేదు. దీంట్లో మీరు ఏదైతే కప్పు కొలతగా తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఒక బౌల్ అయినా సరే, గ్లాస్తో అయినా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. వీటినే గుమ్మడికాయ గింజలు అని కూడా పిలుస్తారు. వీటిలో ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఇవి బ్లడ్ లెవెల్ని తగ్గిస్తుంది, అలాగే క్యాన్సర్ రిస్క్ని కూడా తగ్గిస్తుంది. చిన్నపిల్లలు కూడా వీటిని తినవచ్చు. నెక్స్ట్ నేను తీసుకోబోయే మెజర్మెంట్ సేమ్ అదే కప్పుతో సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకుంటున్నాను. వీటిని పొద్దుతిరుగుడు గింజలు అని కూడా అంటారు. వీటిని ఇట్లా నార్మల్గా కూడా తినొచ్చు, చాలా మంచిది. ఇవి ఓవర్ వెయిట్ని కంట్రోల్ చేస్తాయి, డయాబెటీస్లో ఉన్న షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది, ప్లస్ వెయిట్ లాస్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులోనే మనం తీసుకోబోయేది వచ్చేసి పుచ్చకాయ గింజలు. పుచ్చకాయ గింజలు ఇమ్యూనిటీ పవర్ని బాగా బూస్ట్ చేస్తాయి. ఇవి కూడా గుండెకి చాలా మంచిది. పుచ్చకాయ గింజలు ఇందులో మెగ్నీషియం, పొటాషియం, లో క్యాలరీస్తో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక నెక్స్ట్ నేను తీసుకున్నది అయితే తెల్ల నువ్వులు. ఇవి థైరాయిడ్కి చాలా మంచిది, ఎముకల బలహీనతకు కూడా చాలా మంచిది. ఇవి తెల్ల నువ్వుల్ని మన డైలీ లైఫ్లో కలుపుకోవడం వల్ల ఇవి మోకాల నొప్పులు కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ అట్లాంటివన్నిటికి చెక్ పెడుతుంది. నెక్స్ట్ వీటితో పాటు నేనైతే జీడిపప్పు తీసుకుంటున్నాను. జీడిపప్పు అనేది మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అన్నిటిని కరిగిస్తుంది, అలాగే గుండెపోట్లు రాకుండా చూస్తుంది. ఎక్కువగా డయాబెటీస్ ఉన్నా దాన్ని మేనేజ్ చేస్తుంది, కంట్రోల్లో ఉండేలాగా. వీటితో పాటు కావాలంటే వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన వాటిలోనే హై ప్రోటీన్, రిచ్ క్యాలరీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా వాల్నట్స్ అవసరం లేదు. ఒకవేళ కావాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని కాస్త కచ్చాపచ్చాగా ఉండేటట్టు అయితే అన్నీ ఇలా మిక్సీ జార్లో పట్టేసుకోవాలి. ఇలా పలుకులుగా ఉన్నప్పుడు మనం చేసే లడ్డూలో అవి పంటకు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా కాస్త పలుకులుగా ఉండేలాగా అన్నీ మిక్సీ పట్టేసేసుకోవాలి 1 by 1. ఇక ఈ లడ్డు అయితే రోజు ఒకటి తింటే చాలండి. హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా మనకి కళ్ళు కాస్త మసగ్గా ఉంటాయి కదా, ఈ వర్క్ ప్రెషర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కానీ, డైలీ లైఫ్ స్టైలు ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, ఎక్కువ మంది సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి కళ్ళు నొప్పులు అలా వస్తూ ఉంటాయి కదా, వాటిలన్నిటిని కూడా రోజు ఒక లడ్డు తినడం వల్ల ఈజీగా తగ్గించుకోవచ్చు తక్కువ టైంలోనే. బయట ఇవి కొనాలన్నా చాలా కాస్ట్ ఉంటాయి. అదే అమౌంట్ని మనం ఇంట్లో పెడితే మనం బయట కొన్న వాటికి నాకు తెలిసి ఒక 4-5 టైమ్స్ ఎక్కువే మనం ఇంట్లో చేసుకోవచ్చు. అన్నిటిని నేను ఇక్కడ కచ్చాపచ్చాగా చేసా కానీ నువ్వులు మాత్రమే మాత్రం మిక్సీ పట్టకుండా అలాగే యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్వాంటిటీలోకి ఖర్జూరం అయితే చిన్న చిన్న పలుకులుగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఖర్జూరం ఇలా ఎర్రగా ఉండేది కాకుండా నల్ల ఖర్జూరం ఉంటుంది కదా మెత్తగా, అదేనే తీసుకోండి. లేదా ఈ టైప్లోనే కాస్త మెత్తగా ఉండే ఖర్జూరం తీసుకుంటే త్వరగా మెల్ట్ అవుతుంది మీకు. మనం ఇందాక చూపించిన అన్ని సీడ్స్ ప్లస్ ఖర్జూరము ఇంకాస్త హనీ అయితే దీనికి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలాంటి ఖర్జూరం తీసుకున్నాను కాబట్టి దీంట్లో హనీ యాడ్ చేసుకోవాలి. మీరు నల్ల ఖర్జూరం కానీ కాస్త మెత్తగా ఉండేది కానీ తీసుకుంటే దాంట్లో హనీ అంత అవసరం లేదు. 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది టేస్ట్కి, లేదంటే అదైనా మనకు సరిపోతుంది. నేను తీసుకున్న ఖర్జూరం కాస్త గట్టిగా ఉంది కాబట్టి నేనైతే దీంట్లో హనీ కాస్త ఎక్స్ట్రాగానే వేసుకున్నాను. అంటే పాకం దగ్గరకు వచ్చి మనకు ముద్దలాగా రావాలి కాబట్టి నేనైతే హనీ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కాస్త అంత మెల్ట్ చేసిన తర్వాత కాస్త కరిగింది, కాస్త వేడైంది అని అనుకున్నప్పుడు మనం ముందుగానే అంతా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పలుకులుగా. ఇప్పుడు దీన్ని అంతా దాంట్లో వేసేసి ఒకసారి బాగా గరిటతో బాగా కలుపుకోవాలి. వేసిన వెంటనే చెయ్యి అయితే పెట్టద్దు, వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి బాగా కాలిపోతుంది. కాబట్టి ఏదైనా గరిట సహాయంతో ఫస్ట్ కంప్లీట్గా అంతా ఒకసారి కింద నుంచి పైకి బాగా కలుపుతూ తిప్పుకోండి. తర్వాత 2 minutes అలా వదిలేసి వెంటనే అయితే ముద్దలు చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎక్కువసేపు ఆరితే మళ్ళీ పాకం గట్టిపడిపోతుంది కాబట్టి, అంటే ఖర్జూరం గట్టిగా అయిపోతుంది కాబట్టి ముద్దలు చుట్టడానికి అయితే రాదు. కాబట్టి ఒక 2 minutes అలా ఉంచేసి ఫ్యాన్ కింద కూర్చొని అయినా సరే ముద్దలు చుట్టడానికి అయితే ట్రై చేయండి. ఇక ఈ లడ్డుని అయితే సర్వరోగ నివారిణి అని అయితే చెప్పచ్చు. ఎందుకంటే మనం తీసుకున్న పంకిన్ సీడ్స్ కానీ, అలాగే పుచ్చకాయ గింజలు కానీ, మనం సెసమే సీడ్స్ అంటే నువ్వులు కానీ, ఇవన్నీ అసలు చాలా అంటే చాలా పోషకాలు ఉన్నవి ఒక్కొక్కటి. మనం అన్నీ కలిపి రోజుకి ఒక లడ్డు రూపంలో తీసుకుంటే చాలు. మోకాళ్ళ నొప్పులు కానీ, కాళ్ళు తిమ్మిరి పట్టడం కానీ,
బ్లడ్ సరిగా లేకపోవడం ఉంటుంది కదా చాలామందికి, అలాంటి వాళ్ళకి బ్లడ్ లెవెల్స్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి. వీటిని తినడం వల్ల హెయిర్ కూడా తిరిగి మళ్ళీ రీగ్రోత్ అవుతుంది, రూట్స్ నుంచి బాగా డెవలప్ అవుతూ హెయిర్ కూడా పెరుగుతుంది. దీన్ని చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, అలాగే ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదు. ఎవరి హెల్ప్ అయినా కావాలంటే తీసుకోండి, మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయిస్తుంటే తీసుకోవచ్చు, లేదంటే తక్కువ క్వాంటిటీ అయినా సరే మనం సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇక ఇవి 1 to 2 months వరకు స్టోరేజ్ ఉంటాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి డైలీ ఒకటి తినొచ్చు, లేదంటే గాలికైనా పెట్టచ్చు, నో ప్రాబ్లం, దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. ఇక్కడైతే నేను సమయం వచ్చింది కాబట్టి మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మార్నింగ్ టిఫిన్ అయితే స్కిప్ చేస్తూ ఉంటారు. స్కిప్ చేయడం వల్ల, మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేయడం వల్ల ఎంటీ స్టమక్ ఉండడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది అనే భ్రమలో ఉంటారు. అదైతే చాలా చాలా తప్పు. మీరు అలా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం వల్ల మీరు వెయిట్ లాస్ అయ్యే సంగతి తీసి పక్కన పెడితే మీకు హెయిర్ అయితే చాలా అంటే చాలా లాస్ అయిపోద్ది, రూట్స్ నుంచి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోద్ది. హెయిర్ ఓడడానికి మెయిన్ కారణం ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్లే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెల్తీగా కడుపు నిండా తినాలి. ఈ హెల్తీ రెసిపీని ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, న్యాచురల్గా ఉన్న డిసీజెస్ అన్నిటిని తగ్గించుకోండి. థ్యాంక్ యూ.